ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెనను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట చాలామంది చాలాసార్లు చదివి ఉంటాం, విని ఉంటాం. తన సిలువనెత్తుకొని అంటేనే ఆయనను వెంబడించాలని యేసుప్రభు చెప్పినాడు. అయితే తన సిలువనెత్తుకోవాలంటే చాలామంది వేరే వేరే డినామినేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మెడలో సిలువ వేసుకుంటారు. సిలువని ఎత్తుకోమన్నాడు కాబట్టి అని సిలువ పట్టుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ చేస్తుంటారు. వారికి అర్థమైంది వారు చేస్తున్నారు. కానీ బైబిల్లో అర్థం ఏంటంటే తను తాను ఉపేక్షించుకొని అన్నాడు. ఉపేక్ష అనే మాటకి ఏంటంటే తన స్థాయిని తాను కోల్పోయి లేకుంటే విడిచిపెట్టుకొని, యేసు రక్తంతో కడగబడిన మనము మన స్థాయి ఏదన్నా వదిలేసుకున్న దాఖలాలు ఉన్నాయా? మన కులము, మన గోత్రము, మన ఊరు, మన ప్రాంతము ఏదో వదులుకుంటున్నాం. మనం ఏది వదులుకోకుండా ఉపేక్షించుకొని సేవ చేస్తున్నామని చెప్పి మనము ఎక్కడ దేవునికి ఇంపైన సేవ చేయగలుగుతాం? అండ్ సేవకులు కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో రకంగా దేవుని సేవలో ఉన్నట్టే ఈ సేవ చేసినా, పరిచర్య చేసినా, పెద్దలుగా ఉన్నా, ఇంకేదన్నా చేసినా దేవుని పరిచర్యలో ఉన్నాం, సేవలో ఉన్నాం చెప్పుకునే మనం ఉపేక్షించుకునేది ఏడ కనబడుతుంది? నేనేమనుకుంటున్నావు అనేటోళ్ళం చాలామంది ఉన్నాం. లేకుంటే నా స్థాయి తెలియదా అనుకునేటోళ్ళం చాలామంది విర్రవీగుతున్న మనస్తత్వము. అందుకే బైబిల్ ఉంది, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని బైబిల్ చెప్తుంది. మనకు బయటకు కనబడకుండా, బయటికి హ్యూమనైడ్గా అంటే దీనులంగా కనబడి కూడా హ్యూమిలిటీగా, అంతరంగంలో గర్వంగా నేనంటే ఏమనుకుంటున్నావు, నేను ఇట్లా పాడగలను, నేను ఇట్లా చేయగలను, నేను ఇట్లా నడిపించగలను అని అంతరంగంలో గర్వంతో నిండున్న మనము ఎట్లా ఉపేక్షించుకున్న వాళ్ళం? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము అంటున్నాడు. ఆదివారం నాడు ఒకనాడు కాదు క్రైస్తవుడిగా జీవించడం, పండుగ నాడు ఒకనాడు కాదు క్రైస్తవుడిగా జీవించుకునడం. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, అంటే తన సిలువను ఎత్తుకొని అనే మాటకు అర్థం ఏంటంటే రెండు రకాలుగా చూడొచ్చు. ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభు సిలువకి ఎందుకు పోయినాడంటే సర్వ మానవాళి రక్షణ కొరకు పోయినాడు. అంటే మనం సిలువను ఎత్తుకొని అంటే అనేకుల రక్షణ కొరకు సిలువను ప్రకటించే వారంగా అదొక రకంగా చూస్తుంది. ఆత్మీయంగా, భౌతికంగా చూస్తే మన లోకంలో జీవించడానికి అంటే పోషించుకోవడానికి, వ్యక్తిగతంగా కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం కష్టపడి పని చేసుకుంటూ అనే మాట కింద చూపిస్తుంది. ఈ రెండు మాటలను మనం హృదయంలో భద్రపరచుకోవాలి. చాలాసార్లు ఎట్లా బతుకుతున్నాం? సిలువనెత్తుకొని ఆయనను వెంబడించగలుగుతున్నాం. ఆయనను వెంబడించాలంటే అట్లా వెంబడించాలి. ఈనాడు మనకు దోషింది చేసుకుంటూ, మనకు నచ్చింది చేసుకుంటూ, నేను సేవ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా అని చెప్పుకోవడం అంతా అది వృధా ప్రయాస. ప్రభు కోరుకునేది కానే కాదు. తను తాను ఉపేక్షించుకోవాలి. మనకున్న అర్హతలను వదిలేసుకోవాలి ప్రభు కొరకు. మనకున్న డిగ్రీలను వదిలేసుకోవాలి. మన ఉద్యోగం స్థలంలో ఉన్నా సరే, పరిచర్య చేసే స్థలంలో ఉన్నా సరే, మనకు లోక సంబంధంగా ఏవైతే లాభాలు ఉన్నాయో అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలో చెప్పినట్టుగా ఏవేవి లాభకరములై ఉండెనో 3వ అధ్యాయం 7వ వచనంలో వాటిని వదిలేసుకున్నాడు. ఈ లోక సంబంధమైన లాభాలన్నీ కోరుకుంటూ మనం సేవ చేస్తున్నామని చెప్పుకోవడం బుద్ధిహీనత అవుతుంది. దేవునికి మహిమ రాదు. నువ్వు చేస్తుండొచ్చు, చూస్తున్న వాళ్ళు సపోర్ట్లు కొట్టేవాళ్ళు ఉండొచ్చు, సంతోషపెట్టేవాళ్ళు ఉండదు, దేవునికి మహిమేం రాదు. మనము ఉపేక్షించుకోవాలా. ప్రతిదినము సిలువను ఎత్తుకోవాలి. అనేకులకు యేసుక్రీస్తు గురించి చెప్పేటట్టుగా, లేకుంటే మన జీవనం మనం సాగించుకునేటట్టుగా ఈ లోకంలో జీవించి ఆయన నామం మహిమ కొరకు జీవించే వారమై ఉండాలి. దేవుడు కోరుకునేది అట్లా జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ ఘనమైన ఆలోచన ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించుకోవాలన్నావు, ఉపేక్షించుకోవాలన్నావు. కృపనియండి, సమాధానం ఇవ్వండి. నీ అందు ఆధారపడి జీవించుటకు బలపరచండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.